అందరికీ వెల్కమ్. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతంలో దేవకీదేవి తను కోల్పోయినటువంటి మరణం చెందినటువంటి తన పుత్రుల్ని తిరిగి దర్శించుకోవడం అనేటువంటిది ఈ రోజు మనం చూడబోయేటువంటి సన్నివేశం. చాలా భావోద్వేగమైనటువంటి అంశం. ఒక తల్లికి తను మరణించారు అనుకున్నటువంటి పుత్రుల్ని తిరిగి చూడడము అనేటువంటిది అది చాలా గొప్ప విషయం. సో దేవకి మాత శ్రీకృష్ణుణ్ణి బలరాముణ్ణి అడగడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే వాళ్ళిద్దరి యొక్క దివ్యత్వాన్ని తెలుసుకున్నారు. యోగమాయ ప్రభావం కూడా బయటపడ్డారు. ఎందుకంటే కురుక్షేత్రంలో ఋషులు చేసినటువంటి కీర్తన ఏదైతే ఉందో అది విన్న తరువాత వీళ్ళ వీళ్ళ మీద ఉన్నటువంటి యోగమాయ ప్రభావం నుంచి వీళ్ళు బయటికి రావడం అనేటువంటిది జరిగింది. బయటకు వచ్చి కృష్ణ బలరాముల్ని కేవలం తమ పుత్రులుగా మాత్రమే కాకుండా స్వయంగా ఈ భౌతిక విశ్వానికి వచ్చినటువంటి స్వయంగా భగవానుడు అనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి వసుదేవుడు శ్రీకృష్ణుడిని బలరాముడిని ఉద్దేశించి గొప్పగా కీర్తించడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత దేవకీదేవి మాట్లాడుతూ, నేను కోల్పోయినటువంటి నా పుత్రుల్ని తిరిగి తీసుకురండి, నేను చూడాలి వాళ్ళని. మీరు దేవాది దేవులు, మీకు ఏది అసాధ్యం అనేటువంటి విషయమే లేదు. మీ గురుపుత్రుని కూడా మీరే మరణించిన తర్వాత కూడా తీసుకొచ్చి గురుపుత్రుణ్ణి బతికించి గురువుకి గురుదక్షిణగా ఇవ్వడం అనేటువంటిది చేశారు. కాబట్టి మీరు నా పుత్రులు కూడా తీసుకురాగలరు. కాబట్టి మీరు నా పుత్రులు తీసుకురండి అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఎప్పుడైతే ఈ విషయం చెప్పారో కృష్ణ బలరాములు ఇద్దరూ కూడా తన తల్లి యొక్క కోరికను నెరవేర్చడం కోసం సుతల లోకానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారండి? సుతల సుతల లోకం. లోకం. సుతల లోకంలో ఉన్నారేమో వీళ్ళంతా. బలి మహారాజు వంశంలో పుట్టారు మళ్ళీ. ఓకే. సో అందుకనే సుతల లోకానికి వెళ్ళగానే బలి మహారాజు చాలా ఘనంగా స్వాగతం పలకడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే శ్రీకృష్ణుడు బలరాముడు ఆయన యొక్క ఆరాధ్య దైవం. సుతల లోకంలో ఉన్నటువంటి బలి మహారాజుకి కృష్ణ బలరాములు ఆరాధ్య దైవం. ఆయన చాలా భావోద్వేగుడయ్యాడు, తన్మయత్వానికి గురి అయ్యాడు. మామూలుగా రజస్తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తులకి కృష్ణుడు దర్శనం ఇవ్వడం అనేటువంటిది సాధ్యం కాదు. బలి మహారాజు తన్ను తాను రజస్తమో గుణాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా భావిస్తున్నాడు. ఎందుకంటే తను ఐశ్వర్యం కోసం, రాజ్యం కోసం, తను దేవతల మీద, అసురుల మీద, అందరి మీద కూడా ముల్లోకాలని జయించాలి అని అనుకున్నాడు. కాబట్టి రజోగుణంలో ఉన్నటువంటి వ్యక్తి అని మనం అనుకోవచ్చు ఒక రకంగా. కానీ ఆయన భక్తి భావంలో చేశాడు కాబట్టి ఆయన భక్తి చాలా గొప్ప భక్తి. ఆత్మ నివేదనానికి బలి మహారాజు ఒక ఉదాహరణ. తన్ను తానే అర్పించుకోగలడు భగవంతుడికి, శుద్ధ భక్తుడు. అయినా సరే భగవంతుడు ఆయన్ని సుతల లోకాల్లో ఉంచడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు కృష్ణ బలరాములు సుతల లోకానికి వెళ్ళగానే ఆయన భావోద్వేగుడే దర్శనం చేసుకోవడమే కాకుండా ఆయన్ని ఉమ్, కూర్చోపెట్టడం, మంచి ఆసనం వేసి కూర్చోపెట్టడం, వాళ్ళిద్దరికీ కావాల్సినటువంటి అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం, తర్వాత వాళ్ళని అర్చించడం, ఆయన యొక్క పాద పద్మాలను కడిగి ఆ పాదాలను కడిగినటువంటి నీళ్ళని తన నెత్తి మీద చల్లుకోవడమే కాకుండా తన కుటుంబ సభ్యులు అందరి నెత్తి మీద కూడా చల్లడం అనేటువంటిది నిన్న మనం చూసాం. ఆ తరువాత బలి మహారాజు కూడా చాలా గొప్పగా కీర్తించారు శ్రీకృష్ణుడిని బలరాముడిని ఉద్దేశించి. అయితే ఇప్పుడు బలి మహారాజు ఏమంటున్నారంటే, మీకు నేను ఏం సేవ చేయగలను? మీలాంటి వాళ్ళకి సేవ చేయడము అనంటే మేము కర్మబంధనాల నుంచి బయటికి రావడం అని. కాబట్టి మీ మీరు మా మీద కృప చూపించారు కాబట్టి మీరు అక్కడి నుంచి సుతల లోకానికి వచ్చి సుతల లోకంలో మా దగ్గర నుంచి ఏదో సేవ తీసుకోవాలని మీరు అనుకోవడం అంటే, మామూలుగా అయితే మనం అందరం కూడా భగవంతుడికి సేవ చేయడానికి తహతహలాడుతుంటాం. కానీ ఎవరి దగ్గరికైనా భగవంతుడు వచ్చి నువ్వు నాకు సేవ చెయ్యి అని చెప్పిన సందర్భం ఉంటే గనక అది భక్తిలో హైలైట్ అన్నమాట. ఓకే. స్వయంగా భగవంతుడే మన నుంచి సేవ కోరుకోవడము అంటే చాలా హైలైట్ అన్నమాట. కాబట్టి ఆ ఈయన కృష్ణుణ్ణి బలరాముడిని ఉద్దేశించి మేము ఏమి సేవ చేయాలి అని అడగడం అనేటువంటిది జరిగింది. సో ఇప్పుడు కృష్ణ బలరాములు బలి మహారాజు దగ్గరికి ఎందుకు వచ్చారు, బలి మహారాజు కృష్ణుడికి బలరాముడికి చేయాల్సినటువంటిది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్తారు. ఓకే, అది చూద్దాం. నెక్స్ట్ 47వ శ్లోకం. రామారావు ప్రభుజీ. శ్రీ భగవానువాచ. సుజాత మాతాజీ. श्रीभगवानुवाच। ఆసమ్మరీచే షట్పుత్ర ఊర్నాయాం ప్రథమేంతరే आसन्मरीचे षट्पुत्रा पूर्णायां प्रथमेन प्रथमेन्तरे। ప్రథమేంతరే
దే प्रथमेतरे దేవాః కం జహాసుర్వీక్ష్య సుతామ్యభితుముద్యతం. देवाङ्कं जहासुर्वीक्ष्य सुतं यदि भितुमुद्यतम्. అని భగవానుడు పలికెను. తొలి మన్వంతరమున మరీచికి పూర్ణాదేవి వలన 6 పుత్రులు కలిగిరి. వారందరూ దేవతలే. కానీ ఒకప్పుడు బ్రహ్మదేవుడు తన కుమార్తెతోనే సంభోగించుటకు సిద్ధపడుటను గాంచి వారు నవ్విరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. తొలి మన్వంతరంలో, తొలి మన్వంతరం అంటే ఇప్పుడు స్వయంభూవమను కదండి. ఉం? స్వయంభువ మన్వంతర సమయంలో మరీచికి పూర్ణాదేవి వలన కలిగినటువంటి 6 పుత్రులు ఉన్నారు. ఆ 6 పుత్రులు బ్రహ్మదేవుడిని చూసి నవ్వారు. ఎందుకు అంటే బ్రహ్మదేవుడు తన కుమార్తెతోనే సంభోగించాలి అని కోరిక పడినప్పుడు ఆ సన్నివేశాన్ని చూసినటువంటి ఈ యొక్క 6 మరీచి యొక్క పుత్రులు కూడా నవ్వడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ హరే కృష్ణ ప్రభుజీ. రామారావు ప్రభుజీ చదవండి. ఆ, తేనాసురీమఘన్యోనిం అధునావధ్య కర్మణాం తేనాసురీమగన్యోని మధునా వజ్ర కర్మణా హిరణ్యకశిపూర్జాతా నితాస్తే యోగమాయయా. హిరణ్యకశిపోర్జాత నీతాస్తే యోగమాయయా. దేవక్యా ఉదరే జాతా రాజన్ కంస విహింసిత. దేవక్యా ఉదరే జాత రాజన్ కంస విహింసిత. సాతాం శోచత్యాత్మాజాం స్వాంస్త ఇమేధ్యాసతేంతికే. తాతాం శోచత్యాత్మజాన్ స్వాంస్త ఇమే ధ్యాసక్తే నిక్తే. హరే కృష్ణ. అట్టి అనుచిత కార్యం వలన వారు వెంటనే పశుల యోనిలో ప్రవేశించి హిరణ్యకశిపుని తనయులుగా జన్మను బడిసిరి. పిదప యోగమాయ వారిని హిరణ్యకశిపుని నుండి గొనిపోగా వారు తిరిగి దేవకీదేవి గర్భమును జన్మించిరి. రాజా, దీని పిదప కంసుడు వారిని వధించెను. వారిని తన పుత్రులుగా తలుచుతూ దేవకి ఇంకనూ రోధించుతున్నది. ఆ మరీచి తనయులే ఇప్పుడు నీతో ఇతర కల్పించుతున్నారు. హరే కృష్ణ. భాష్యము. మరీచి యొక్క 6 పుత్రులను హిరణ్యకశిపుని నుండి గ్రహించిన పిమ్మట శ్రీకృష్ణుని యోగమాయ వారిని తొలుత మరొక ఘోర దానవుడు కాలనేమి సంతానముగా మరొక జీవనమును గడుపునట్టు చేసి ఆ పిదవ చివరకు వారిని దేవకీదేవి గర్భమును చేర్చరని శ్రీధర స్వామి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వివరించింది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. ఈ 6 ఎప్పుడైతే కూడా మరీచి యొక్క పుత్రులైనటువంటి 6 ఎప్పుడైతే బ్రహ్మదేవుడిని చూసి నవ్వారో దాని వలన వాళ్ళు హిరణ్యకశిపుడి యొక్క పుత్రులుగా అసురులుగా జన్మించడం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత యోగమాయ హిరణ్యకశిపుడి యొక్క పుత్రులుగా జన్మించినటువంటి వాళ్ళని కూడా తీసుకెళ్లిపోయి ఇప్పుడు బలి దగ్గర ఉన్నారు అని చెప్తున్నారు. మరీచి తనలే ఇప్పుడు నీతో ఇక్కడ వసించుచున్నారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే. కానీ దేవకీదేవి మాత్రం ఆ హిరణ్యకశిపుడి నుంచి తీసుకెళ్లిన తర్వాత యాక్చువల్గా దేవకీ గర్భాన జన్మించడం అనేటువంటిది జరిగింది. దేవకీ గర్భాన జన్మించినటువంటి వాళ్ళని కంసుడు చంపేస్తే ఇప్పుడు బలి దగ్గరకు వచ్చారు. మరి బలికి ఏమవుతారు అనేటువంటిది చూద్దాం. మొత్తం మీద సుతల లోకంలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళే. కానీ దేవకీదేవి ఇంకా వాళ్ళు నా పుత్రులే అని అనుకుంటుంది, ఇంకా వాళ్ళ కోసం రోధిస్తుంది అని చెప్తున్నారు. 50వ శ్లోకం మంగతాయర్ మాతాజీ. ఈతయేతాన్ ప్రణేష్యామో శోకాపనుత్తయే ఇతి ఏతాన్ ప్రణేష్యామో మాతృశోకాపనుత్తయే. తతశ్చాపాద్వినిర్ముక్తా లోకం యాస్యంతి విజ్వరా. తతః శాపాద్వినిర్ముక్త లోకం యాత్యాంతి విజర్వః. హరే కృష్ణ. మా జనని శోకములు పోగొట్టుటకు వారిని ఈ ప్రదేశము నుండి తీసుకొని పోగరదము. పిదప శాప విముక్తులు కష్టదూరులైన వారు స్వర్గలోకమును వెడగలరు. శ్రీపాదుల వారి భాష్యం. దశమస్కందమునందలి 2వ అధ్యాయంలోని 5వ 8వ శ్లోకములకు వ్యాఖ్యానములలో శ్రీల ప్రభుపాదులు తెలిపినట్లు బ్రహ్మదేవుని పట్ల అపరాధము వలన
మరీచితనయులు శాపగ్రస్తులైరి. దానికి తోడు భవిష్యత్ జన్మలో వారు తమ తండ్రి చేతనే చంపగలరని హిరణ్యకశిపుడు ఒక మారు వారిని శపించి ఉండెను. వసుదేవుడు వారిని ఒక్కొక్కరుగా కంసుని ద్వారా వధింపబడినచ్చుడచే శాపం నెరవేరెను. హరే కృష్ణ. ప్రభుజీ దండవత్ ప్రణామం. ఓకే, మా జనని శోకము పోగొట్టుటకు వారిని ఈ ప్రదేశం నుండి తీసుకుని పోగోరుదము. పిదప శాప విముక్తులు కష్టదూరులైన వారు స్వర్గలోకమునకు వెడలగలరు. యాక్చువల్గా ఈ మరీచి పుత్రులు అంటే దేవతలు యాక్చువల్గా. సో అలాంటి దేవతలైనటువంటి వాళ్ళు అసురులుగా జన్మించారు. అసురులుగా జన్మించినటువంటి వాళ్ళు మళ్ళీ దేవకీ గర్భంలో పుట్టి మళ్ళీ మరణించడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు సుతల లోకంలో జన్మించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇంకా వాళ్ళకి శాప విముక్తి అవ్వలేదు. మళ్ళీ వాళ్ళు తిరిగి దేవతలుగా మారినప్పుడు వాళ్ళకి శాప విముక్తి అయినట్లు. ఎప్పుడైతే ఈ యొక్క 6 పుత్రుల్ని కనుక నాకు ఇస్తే నేను తీసుకెళ్లి నా తల్లికి చూపిస్తాను, నా తల్లి సంతోషిస్తుంది. నా తల్లి ఆల్రెడీ వాళ్ళ కోసం విరహ బాధలో ఉంది. ఆమె సంతోషించిన తరువాత వాళ్ళకి శాప విముక్తి కలిగి తిరిగి వాళ్ళు దేవతలుగా మారిపోతారు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే ఒక్క బ్రహ్మదేవుడి పట్ల వీళ్ళు చేసినటువంటి అపరాధము శాపగ్రస్తుల అయ్యేటువంటి పరిస్థితికి ఏర్పడింది. అంటే ఒక శుద్ధ వైష్ణవుడు ఒకవేళ ఏదైనా సరే ఒక పొరపాటు చేసినా కానీ ఆ పొరపాటును చూసి నవ్వటం కూడా చేయకూడదు మనం. ఓకే, మనసులో కూడా మనము అలాంటి శుద్ధ వైష్ణవుల గురించి తప్పుగా అనుకోకూడదు. అది వైష్ణవ అపరాధం అవుతుంది. వైష్ణవ అపరాధం ఎంత పవర్ఫుల్ అంటే దేవతా స్థానంలో ఉన్నటువంటి వాళ్ళను కూడా అసురుల స్థానంలోకి పడేసింది. అది కూడా ఒక జన్మ కోసం కాదు, ఒక 3-4 జన్మల కోసం అలా పడేసింది. ఇప్పుడు కూడా స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు వచ్చి వాళ్ళ యొక్క శాపాన్ని విముక్తులను చేస్తున్నారు. కానీ ఒకవేళ మళ్ళీ దేవికి గనక కోరుకోకుండా ఉండకపోయినట్లయితే ఇంకెన్ని జన్మలైనా కానీ తీసుకొని ఉండాల్సి వచ్చిండేది. కాబట్టి వైష్ణవ అపరాధము అనేటువంటిది ఎంత పవర్ఫుల్ అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. మనం భక్తిలో పడిపోవడమే కాదు, కొన్ని జన్మల పాటు వెనకబడిపోతాం మనం. ఓకే, అందుకనే భవిష్యత్ జన్మల్లో కూడా ఇక్కడ చూడండి, యాక్చువల్గా తమ తండ్రి చేతనే చంపబడేటువంటి ఆ హిరణ్యకశిపుడు ఒకసారి వారిని శపించి ఉన్నారంట. ఓకే, వసుదేవుడు వారు ఒక్కొక్కరుగా కంసుని ద్వారా బడనిచ్చుటికే ఆ శాపము నెరవేరును. ఓకే, అది అంటే హిరణ్యకశిపుడు పుత్రులుగా ఉన్నప్పుడు వాళ్ళని శపించారంట. చూడండి, దశమస్కందంలోని 2వ అధ్యాయంలో 5వ 8వ శ్లోకములకు వ్యాఖ్యానంలో శ్రీల ప్రభుపాదులు తెలిపినట్లు బ్రహ్మదేవుని పట్ల అపరాధం వలన మరీచితనులు శాపగ్రస్తులయ్యారు. దానికి తోడు భవిష్యత్ జన్మలో వారు తమ తండ్రి చేతనే చంపబడగలరని హిరణ్యకశిపుడు ఒక మారు వారిని శపించాడు. వసుదేవుడు వారిని ఒక్కొక్కరుగా కంసుని ద్వారా వధింపబడనిచ్చుటచే ఆ శాపం నెరవేరును. అంటే మరీచే కంసుడయ్యారనమాట. ఓకే, మరీచి కంసుడు అవుతే కంసుడి ద్వారా వాళ్ళు చంపబడ్డారు. ఓకే, నెక్స్ట్ 51వ శ్లోకం. లావణ్య మాతాజీ. హరే కృష్ణ ప్రభు. సరోద్భీత పరిష్వంగ పతంగ క్షుద్రభృద్భుణి స్మరోద్గీత పరిష్వంగ పతంగ క్షుద్రభృద్గృణి షడిమే మత్ప్రసాదేన పునర్యాస్యంతి సద్గతిం. షడిమే మత్ప్రసాదేన పునర్యాస్యంతి సద్గతిం. స్మరుడు, ఉద్గీతుడు, పరిష్వంగుడు, పతంగుడు, క్షుద్రభృత్తుడు, గృణీయను ఆ 6 నా అనుగ్రహం చే సాధుగతిని పడయగలరు. భాష్యము. మరీచి తనయులుగా ఉన్నప్పుడు ఆ 6 ఈ నామములను కలిగి ఉండిరి. అగ్రజుడైన స్మరుడు వసుదేవునికి తిరిగి జన్మించినప్పుడు కీర్తిమానుడని పిలువబడెను. ఇది శ్రీమద్ భాగవతం 10.1.57 నందు ఇట్లు చెప్పబడింది. కీర్తిమంతం ప్రథమజం కంసయానాక దుందుభిః అర్పయామాస కృచ్ఛేన సోనృతాదతి విహ్వలః. వాగ్దాన భంగం చే అసత్యవాది నయ్యదనని భయంతో వసుదేవుడు మిక్కిలి కలత చెందెను. ఆ విధంగా మిక్కిలి బాధతో అతడు తన తొలిపుత్రుడు కీర్తిమంతుని కంసుని చేతిలో పెట్టెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఈ 6 పేర్లు కూడా ఇక్కడ చెప్తున్నారు. స్మరుడు, ఉద్గీరుడు, శర్విషంగుడు, పతంగుడు, క్షుద్ధభృక్తుడు, ఘృణి అనేటువంటి 6 నా అనుగ్రహంచే
సాధుగతిని పడేయగలరు. సో ఇప్పుడు నేను వాళ్ళని మళ్ళీ తిరిగి దేవతాలోకాలకు పంపిస్తాను అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్. వాగ్దాన భంగంచే అసత్యాదినయ్యేదనని భయంతో వసుదేవుడు మిక్కిలి కలత చెందిన. ఆ విధంగా మిక్కిలి బాధతో అతడు తన తొలిపుత్రుడు కీర్తిమంతుడిని కంసునిచే చంపవేయడు. అంటే ఎందుకు మరి ఇలాంటి ఒక పరిస్థితి ఏర్పడింది? కంసుడు చంపేసినప్పుడు వసుదేవుడు ఏ విధంగా తనకి సొంత పిల్లల్ని చంపడానికి తన కళ్ళ ముందే ఎలా ఇచ్చారు అని అంటే, కేవలం వసుదేవుడి వాగ్దానాన్ని వాగ్దానాన్ని కాపాడుకోవడం కోసం మాత్రమే కాదు, ఆ పిల్లలకి కంసుడి చేతిలో మరణించాలి అనేటువంటిది కూడా రాసిపెట్టింది. అది పూర్వజన్మ సుకృతి కూడా. వాళ్ళు చేసుకున్నటువంటి అపరాధం ఇప్పుడు అర్థమవుతుంది మనకి. ఎందుకు ఆ చిన్న పిల్లలు చేసిన తప్పు ఏంటి? వాళ్ళు పుట్టగానే చంపేయబడ్డారు అని మనం అనుకుంటాం కదా. సో వాళ్ళకి పూర్వజన్మలో ఉన్నటువంటి ఏమిటి, వాళ్ళకు ఉన్నటువంటి పాప ఫలం ఏమిటి? ఎందుకు ఇప్పుడు వెంటనే మనం చాలా మందిని చూస్తుంటాం, పుట్టగానే చనిపోయే వాళ్ళని చూస్తుంటాం, కొంతమంది యాక్సిడెంట్లే చనిపోయే వాళ్ళని చూస్తుంటాం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మేమేమీ తప్పు చేయకపోయినా మాకే ఎందుకు ఇలా జరిగింది అని మనం అందరం అనుకుంటుంటాం. ఓకే, సో దానికి కారణం ఎప్పుడో ఏదో మనం చేసినటువంటి, ఏ జన్మలోనో మనం చేసినటువంటి తప్పు కారణంగా దానికి ఫలాలు ఈ విధంగా ఉంటాయన్నమాట. ఉం? సో అందుకనే పుట్టిన పసికందులే కంసుడు చంపేయడం అనేటువంటిది జరిగింది. రెండు రెండు ఉన్నాయి ఇక్కడ మిస్టేక్స్. ఒకటి, బ్రహ్మను చూసి నవ్వారు. ఓకే, అవును రెండవది హిరణ్యకశిపుడి ద్వారా కూడా శపింపబడ్డారు, నీ తండ్రి చేతిలోనే మీరు మరణింపబడతారు అని. అవును ఓకే, ప్రభుజీ. సో అందుకని ఈ రెండు విధాలుగా కూడా శాపాలని ఇక్కడ వీళ్ళు అనుభవించారనమాట. ఇక్కడేమో చెల్లెలు ప్రభుజీ పుత్రులుగా ఉప పుట్టారు, పాండవులు కూడా ఈ చెల్లెలు విధంగానే పుత్రులుగా పుట్టారు. శపించబడ్డమాట. ఉమ్. ఉప ఉమ్. పాండవులు కూడా ఉప పాండవులు ఉప పాండవులు కూడా ఈ విధంగానే అదే పూర్వజన సుకృతం వల్లనే ఆయన శ్రద్ధమ వల్ల చంపబడి ఉంటుంది, ఏదో ఉంటుంది. కారణ మరి కాలనేమి ఎవరు? కారణకారణాలు ఉంటాయి. విభూతి కాలనేమి ఎవరు? అగ్రజుడైనటువంటి స్మరుడు వసుదేవునికి తిరిగి జన్మించినప్పుడు కీర్తిమానుడని పిలువబడింది. అంటే మరీచి తనయులుగా ఉన్నప్పుడు పేర్లు వేరు, మళ్ళీ వాళ్ళే వసుదేవుడి తనయుడిగా పుట్టినప్పుడు పేరు చెప్తున్నారు ఇక్కడ. ఓకే, అక్కడ అగ్రజుడు స్మరుడు అనేటువంటి వాడు ఇక్కడ జన్మించినప్పుడు ఏమని పిలిచారంటే ఆయన కీర్తిమానుడు అని పిలిచారంట కీర్తిమానుడు అని ప్రభు. పిలవడం అనేటువంటిది జరిగింది. ఓకే, హిరణ్యకశిపుని వల్ల అసలు వాళ్ళు ఎందుకు ప్రభుజీ యోగమాయ అంటే అసలు ఎందుకు అట్లా అవుతారు? ఏం కారణం లేకుండా దూరం దూరం అయ్యారన్నారు కదా. చనిపోయారు మాతాజీ అక్కడ. హిరణ్యకశిపుడు అంటే ఆయన పుత్రులుగా వల్లనే చనిపోయారు అన్నది. మాయ దూరం అవును చేసింది అంటే భౌతిక విషయంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు మరణించాలి కదా. అదే అంటే ఆయన వల్ల శపించబడతారు కదా. చదవడానికంటే ముందు శపింపబడ్డారు వాళ్ళు, ఆహా. అందుకని. ఓకే, నెక్స్ట్ ఆ స్టోరీ తర్వాత వేరే చూద్దాంలేండి మాతాజీ. ఒకసారి చెప్పారు ప్రభుజీ మాకు. ఎప్పుడో చెప్పినట్టు గుర్తుంది. వాళ్ళిద్దరికి చెప్పారు. మధ్య ఎందుకు వచ్చిందో గొడవ తెలియదు. మొత్తం మీద అవును శపిస్తారు. వాళ్ళే చంపాలనుకుంటారో ఏమో తండ్రిని కదా. అందుకనే హిరణ్యకశిపుడు అలా శపిస్తారు, మీరే మీ తండ్రి చేతిలో చనిపోతారు. చంపబడతారని. అవును ఉమ్. చెప్పారు ప్రభుజీ, గుర్తురావట్లేదు. అది వాళ్ళు యాక్చువల్ గా మరీచిని చంపాలనుకుంటారు అనుకుంటా వాళ్ళు అప్పుడు, ఆ జన్మలో. లేకపోతే ఏదో ఉంది, మొత్తం మీద స్టోరీ నాకు కూడా గుర్తులేదు మాతాజీ సరిగా. సో తర్వాత చూసి చెప్తాను మీకు. ఓకే, మొత్తం మీద హరే కృష్ణ ప్రభు. కంసుడు మరీచిగా ఉన్నప్పుడు ఇవి కంసుడికి పుత్రులు వీళ్ళు. ఓకే, హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హిరణ్యకశిపు మాట తీసేసి వాళ్ళు వాళ్ళు ఏమో పని చేస్తారు ప్రభు. అందుకే హిరణ్యకశిపు వాడికి శాపం పెడతాడు ప్రభు. ఏదో ఉంది మొత్తం మీద ఆ, హిరణ్యకశిపుడు. అది వస్తుంది ప్రభు, ముందు ప్రభుజీ వస్తుంది ప్రభు. బ్రహ్మదేవుని చూసి ఎందుకు నవ్వారు ప్రభు? బ్రహ్మదేవుడు తను సృష్టించినటువంటి ఒక స్త్రీని తను భార్యగా పొందాలని కోరుకున్నారు, అందుకని. ఓకే, అది చూసి నవ్వుతారు. అది చూసి నవ్వుతారు. నెక్స్ట్ 52వ శ్లోకం. నాగలక్ష్మి మాతాజీ. ఇత్యుక్త్వా తాన్ సమాధాయ ఇంద్రసేనేన పూజితౌ ఇచ్చుత్వా తాం సమాదాయ ఇంద్రసేనేన పూజితౌ
పునర్ద్వారవతీమేత్యాం మాతుః పుత్రానయచ్చతాం. పునర్ద్వారవతీమే చ మాతుః పుత్రాన యచ్యుతాం. సుఖదేవ గోస్వామి పలికెను. ఇట్లు పలికిన పిమ్మట కృష్ణ బలరాములు బలి మహారాజు చే యథావిధిగా పూజింపబడి ఆరుగురిని తీసుకొని ద్వారకకు వచ్చి వారిని తమ తల్లికి అప్పగించింది. హరే కృష్ణ ప్రభు. సో అక్కడి నుంచి వాళ్ళు ఆ ఆరుగురిని తీసుకుని బలి మహారాజ్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ ఆరుగురిని తీసుకొని ద్వారకు వచ్చి తన తల్లి అయినటువంటి దేవకీ దేవికి అప్పచెప్పడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 53 ప్రమీల మాతాజీ. తాన్ దృష్ట్వా భలాకాన్ దేవీ పుత్ర స్నేహస్నుతస్తనీ తాన్ దృష్ట్వా బాలకాన్ దేవీ పుత్ర స్నేహ స్మృతస్తని పరిష్వజ్జాంఘమారోప్య మూర్ధ్య దభీక్ష్ణశః పరిష్వజ్జాంకమారోప్య మూర్ధ్వజిగ్రదభీక్ష్ణశ. తన పుత్రులను గాంచినంతటా వారి పట్ల గల అమితానురాగ వశమున దేవకీదేవి స్తనముల నుండి క్షీరము స్రవించసాగెను. ఆమె వారిని ఆలింగనము చేసుకుని ఒడిలోనికి తీసుకొని పదే పదే వారి శిరములను మూర్కొనసాగినది. హరే కృష్ణ ప్రభుజీ. సో తమ దండోత్పన్నం. పుత్రుల్ని చూసినటువంటి తల్లికి ఎలా ఉంటుందండి? ఒక్కసారి మాతృప్రేమ పొంగిపోతుంది. సో ఎప్పుడైతే తన పుత్రులను చూసిందో వెంటనే ఆమెకి వాళ్ళందరినీ ఆలింగనం చేసుకుంది. ఆమె స్తనముల నుంచి పాలు కారిపోతున్నాయి అన్నమాట. అంత ప్రేమ అనురాగం అనేటువంటిది ఆమె ప్రదర్శించడం అనేటువంటిది జరిగింది. ఆమె పైగా తను చేతులతోటి శిరస్సు మీద ఉంచి నెమరడం అనేటువంటిది చేస్తుంది. నెక్స్ట్ 54వ శ్లోకం ఇందుమతి కుందమది. హరే కృష్ణ. అపాయయత్స్తనం ప్రీతా సుతస్పర్శ పరిస్నుతం అపాయయత్ స్తనం ప్రీత సుతస్పర్శ పరిస్నుతం మోహితా మాయయా విష్ణోర్యయా సృష్టి ప్రవర్తతే. మోహితా మాయయా విష్ణోర్యయా సృష్టి ప్రవర్తతే. ప్రేమతో ఆమె తన పుత్రులను స్తన్యం నొసగెను. వారి స్పర్శచే ఆమె స్తనములు క్షీరంతో తడిసిపోయెను. ఏ విష్ణు మాయచే విశ్వము యొక్క సృష్టి ఆరంభమగునో అదే మాయచే ఆమె మోహితురాలయ్యెను. భాష్యము. ఏ సృజన కార్యము చే విష్ణువు యొక్క యోగమాయ భగవల్లీలలకు రంగమును పరిస్థితిని ఏర్పాటు కావించును దానిని ఇచ్చట సృష్టి అనుపదము సూచించినని శ్రీల జీవగోస్వామి అభిప్రాయపడివి. నిజముగా దేవకీదేవి మాయచే ప్రభావితురాలయ్యడి ప్రశ్నయే లేదు. హరే కృష్ణ ప్రభు. దండోత్పన్నం. ఓకే, తమ పుత్రులకి స్తనముల ద్వారా పాలు ఇవ్వడం, క్షీరమని ఇవ్వడం అనేటువంటిది కూడా జరిగింది. ఆ తర్వాత ఆమె మోహంలో అంటే నిజంగా తన పుత్రులు అని ఆమె ఆ మోహమాయ ఏదైతే ఉందో ఆ మోహమాయలో పడిపోవడం అనేటువంటిది ఆమె జరిగింది. యాక్చువల్గా అయితే వాళ్ళు మరీచి పుత్రులు, తర్వాత హిరణ్యకశిపుడు పుత్రులు, తర్వాత దేవకి వసుదేవుల పుత్రులు, తర్వాత ఇప్పుడు బలి మహారాజ్ దగ్గర ఉన్నారు. మరి బలి మహారాజ్కి ఏమైతారు అనేది చెప్పలేదు కదా ఎక్కడ వీళ్ళు. లేదు ప్రభుజీ చెప్పలేదు. బలి మహారాజ్కి ఎలా అంటే మొత్తం మీద సుతల లోకంలో ఉన్నారు, కానీ బలి మహారాజుతో వీళ్ళకున్న రిలేషన్ ఏంటో ఇవ్వలేదు. చెప్పలేదు. ఓకే, సో కానీ సుతల లోకంలో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఈమె ఒకసారి చూడగానే మళ్ళీ నా పుత్రులు అని అనుకుంటుంది. యాక్చువల్గా అయితే ఇది పూర్వ జన్మలో ఏమో పుత్రులు, ఈ జన్మలో కాదు. ఓకే, సో ఇదంతా కూడా మాయ. భగవంతుడు సృష్టించినటువంటి మాయ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూపిస్తున్నారు. సృష్టి ఆయన మాయతోనే చేస్తారు, సృష్టి పాలన కూడా ఆయన మాయతోనే చేస్తారు, అందరిని మోహితులను కూడా మాయతోనే చేస్తారు అనేటువంటిది ఇక్కడ మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ 55, 56 మళ్ళీ శ్రీమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. పీత్వామృతం పయస్తస్యాం పీతశేషం గదామృతః పీత్వామృతం పయస్తస్య పీతశేషం గదామృతః నారాయణాంగ సంస్పర్శ ప్రతిలబ్ధాత్మదర్శన నారాయణాంగ సంస్పర్శ ప్రతిలబ్ధాత్మదర్శనః తే నమస్కృత్య గోవిందం దేవకీం పితరం బలం తే నమస్కృత్య గోవిందం దేవకిం పితరబలం మిషతాం సర్వభూతానాం యయుర్ధామా దివౌకసౌ
విశతాం సర్వభూతానాం యయుర్ధామ దివైకసాం. స్వయముగా శ్రీకృష్ణుడే పూర్వము త్రాగినట్టి ఆమె అమృతమయ క్షీరశేషమును త్రాగి ఆ ఆరుగురు పుత్రులు నారాయణుని దివ్యదేహ స్పర్శను పొందిరి. ఆ స్పర్శచే తమ ఆది రూపములను పొందిన వారే గోవిందునికి దేవకీ దేవికి తమ తండ్రికి బలరామునికి నమస్కరించి వారి పిదప ఎల్లరూ చూచుచుండగా దేవలోకమునకు పోయిరి. ప్రభుపాద వారి భాష్యములకు జై. శ్రీకృష్ణుడు శిశువు రూపములో దేవకీ వసుదేవుల చెంత అతి కొద్ది సమయం వరకే ఉండెను. భగవానుడు వారి ఎదుట తొలుత చతుర్భుజ విష్ణు రూపములో ప్రకటమై పిదప వారి ప్రార్థనలు విని వారి ఆనందము కొరకు బాహ్యమునకు సాధారణ శిశువుగా మారి ఉండెను. కాని ఇతర శిశువులకు కలిగిన దుర్దర్శ నుండి శ్రీకృష్ణుని రక్షించుటకు వసుదేవుడే శీఘ్రమే అతనిని కంసుని కారాగృహము నుండి తీసుకొని పోయెను. ఆ విధముగా వసుదేవుడు తీసుకొని పోవుటకు ముందు నందవ్రజము వరకు సుదీర్ఘ ప్రయాణములో దప్పిక కలగకుండుటకై కృష్ణునికి దేవకీ దేవి సైన్యము నొసగెను. ఈ విషయము మనకు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానము వలన తెలియవచ్చుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. ఓకే. సో శ్రీకృష్ణుడు ఇంతకు ముందు చతుర్భుజ నారాయణ రూపంలో వాళ్ళకి కనిపించారు. ఆ తర్వాత ద్విభుజ రూపంలో వాళ్ళకి కనిపించడం అనేటువంటిది జరిగింది. అంటే శిశువుగా మారారు అంతే కృష్ణుడు. నిజానికి శిశువుగా మారాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఏ రూపంలో ఉన్నా కానీ కృష్ణుడు కృష్ణుడే. సో అంతకు ముందు కనిపించినటువంటి రూపానికి ఈ రూపానికి తేడా ఏం లేదు. కాకపోతే ప్రస్తుతానికి అలా ప్రకటమయ్యారు. అలానే ఇప్పుడు ఎవరినైతే పిల్లల్ని తీసుకొచ్చారో ఆ పిల్లలు ఎప్పుడైతే దేవకీ దేవి యొక్క స్తనం నుంచి పాలు తాగారో వాళ్ళు కూడా పవిత్రమైపోయారు. వాళ్ళకు ఉన్నటువంటి పాపాలన్నీ కూడా పోయాయి. మళ్ళీ వాళ్ళు దేవతా పురుషులుగా మారిపోయారు. వాళ్ళందరూ చూస్తుండగానే ఆ దేవతా పురుషులుగా మారినటువంటి వాళ్ళు శ్రీకృష్ణుడికి, బలరాముడికి, దేవకికి, వసుదేవుడికి అందరికీ కూడా నమస్కారం తెలియజేసి అక్కడి నుంచి వాళ్ళ యొక్క దేవతాలోకానికి వాళ్ళు వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. ఓకే. నెక్స్ట్ 57వ శ్లోకం. లక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండం. తం దృష్ట్వా దేవకీ దేవి మృథాగమన నిర్గమం. తం దృష్టా దేవకీ దేవి మృతాగమనగ్నమాం మేనేషు విస్మితా మాయాం కృష్ణస్య రచితాం నృపాం. మేనేస్మిసితా మాయా కృష్ణస్య రుచితాం నృత్యపా. రాజా మరణించిన తన పుత్రులు తిరిగి వచ్చుటను పిదప తిరిగి వారు వెల్లడి పోవుటను గాచిన దేవకీదేవి విస్మితుల రాలై అది ఇంతయు కేవలము శ్రీకృష్ణ రుచి మగు మాయయే నని తెలిచెను. హరే కృష్ణ ప్రభుజీ. దండం. ఓకే. మరణించిన తన పుత్రులు తిరిగి వచ్చుటను పిదప వారు తిరిగి వెళ్ళిపోవటాన్ని చూసినటువంటి దేవకీ దేవి ఆశ్చర్యపై ఇదంతా కేవలం కృష్ణుడు రచించినటువంటి మాయా అని ఆమె అనుకున్నారట. నెక్స్ట్ 58వ శ్లోకం. సునీత హరిబాబు మాత. ఏవం విధాన్యద్భుతాని కృష్ణస్య పరమాత్మనః. ఏవం విధానాన్యద్భుతాని కృష్ణస్య పరమాత్మనః. వీర్యాణ్యనంత వీర్యస్య సంత్యనంతాని భారత. వీర్యణ్యానంత వీర్యా సంతంతాని భారత. ఓ భరతవంశీయుడా, పరమాత్ముడు అనంత పరాక్రమశాలి అగు శ్రీకృష్ణుడు ఇటువంటి అనంతమైన అద్భుత లీలను వనరించి ఉండేను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. పరమాత్ముడు అనంత పరాక్రమశాలి అనేటువంటి శ్రీకృష్ణుడు ఇలాంటి లీలల్ని చేస్తారు శ్రీకృష్ణుడు అని పరీక్షణ్ మహారాజ్కి తెలియజేస్తున్నారు సుఖదేవ గోస్వామి. నెక్స్ట్ ఇదే విషయాన్ని సూత గోస్వామి సౌనకాది ఋషులకు కూడా తెలియజేస్తున్నారు. సేమ్. ఇప్పుడు సూత గోస్వామి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. శ్రీవాణి మాతాజీ. శ్రీ సూత ఉవాచ. శ్రీ సూత ఉవాచ.
యయిధామనుశృణోతి శ్రావయేధ్యా మురారే. య ఇదమనుశృణోతి శ్రావయేద్వా మురారే. చరితమమృతకీర్తేర్వర్ణితం వ్యాసపుత్రై. చరితమమృతకీర్తైర్వర్ణితం వ్యాసపుత్రైః. జగదగు జగదగు జగదశుభిదళం తద్భక్త సత్కర్ణపూరం. జగదశుభిదలం దద్భక్త సత్కర్ణపూరం. భగవతీ కృతచిత్తో యాతి తచ్చేమధామా. భగవతి కృతి చిత్తో యాతి తత్క్షేమధామా. శ్రీ సూత గోస్వామి పలికెను, అమృత కీర్తితుడగు మురారిచే ఉనర్చబడిన ఈ లీల జగత్తు యొక్క పాపమును పూర్తిగా నశింపచేసి అతని భక్తులకు దివ్య కరుణాభరణమగు ఒప్పారును. వ్యాసుని పూజ్య తనయునిచే చెప్పబడిన ఈ లీలలను శ్రద్ధగా వినువాడు, వర్ణించువాడు భగవద్ధ్యానములో మనస్సును సంలగ్న పరపగలిగిన వాడై పరమ మంగళమగు భగవద్ధామమును పొందగలడు. భాష్యము. శ్రీకృష్ణుని అద్భుత కార్య శ్రవణము పరిపూర్ణమైనట్టి పద్ధతిలో పాపమును నశింపచేయనని శ్రీధర స్వామి పలికిరి. ఏలయన అది అత్యంత సులభమైనది. ఎవరైనాను ఈ శ్రవణ కార్యంలో సులభముగా పాల్గొనగలరు. కృష్ణ భక్తులైన వారు శ్రీకృష్ణ కథలను సర్వదా తమ కరుణావరణముగా ధరించుటలో మిక్కిలి ఆనందింతుడు. ఆ కార్యములు జరిగినప్పుడు అచట నన్నువారే కాక సుఖదేవ గోస్వామి అచటనున్నవారే కాక సుఖదేవ గోస్వామి, సూత గోస్వామి ఆనాటి నుండి వాటిని వినిన వారందరూ భవిష్యత్తులో వాటిని వినే విశ్వజనులందరూ శ్రీకృష్ణుని నిరంతర దివ్య మహిమా గానముచే ధన్యులయ్యది. శ్రీమద్ భాగవతం నందలి శ్రీకృష్ణుడు వసుదేవునకు ఉపదేశము కావించుట, దేవకీపుత్రులను తిరిగి తెచ్చుట అను దశమస్కందంలోని 85వ అధ్యాయమునకు కృష్ణకృపామూర్తి శ్రీల ఏసీ భక్తి వేదాంత ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణితము భాష్యము సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఏదైతే ఇప్పుడు మనం కృష్ణుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి లీలల గురించి మనం విన్నామో, ఆ లీలలు వినినటువంటి వాళ్ళకి ఉండేటువంటి ఫలశ్రుతి గురించి ఇక్కడ చెప్తున్నారు అనమాట. దివ్య కరుణాభరణంగా ఒప్పారుతుందంట. అంటే ఈ లీల మన చెవులకే ఒక అలంకారం లాంటిది అనమాట. వ్యాసుని పూజ్య తనయునిచే అంటే సుఖదేవ గోస్వామితో చెప్పబడినటువంటి ఈ లీలను శ్రద్ధగా వినివాడు, వర్ణించువాడు, భగవద్ధ్యానంలో మనస్సును పరుపగలిగిన వాడై పరమ మంగళమగు భగవద్ధామమును పొందగలడు. విన్న వాళ్ళకి చెప్పిన వాళ్ళకి భగవద్ధామాన్ని పొందేటువంటి అవకాశం లభిస్తుంది. ఓకే, అంటే ముక్తి లభిస్తుంది. సో అంత మంగళకరమైనటువంటి ఒక దివ్యమైనటువంటి లీల. సో ఇది అత్యద్భుతమైనటువంటి లాభాన్ని మనకి ఇస్తుంది అనమాట. కాబట్టి సుఖదేవి గోస్వామి ద్వారా విన్నవాళ్ళు, సుఖదేవ గోస్వామి తర్వాత పరంపరలో వచ్చినటువంటి సూత గోస్వామి ద్వారా విన్నవాళ్ళు, వీళ్ళ యొక్క పరంపరలో ఉన్నటువంటి అంటే ప్రామాణికమైనటువంటి పరంపరలో ఉన్నటువంటి ఏ భక్తుల ద్వారా విన్నా సుఖదేవ గోస్వామి చెప్పింది విన్నట్టే, మనం ఏం మార్చట్లా. ఓకే, ఇక్కడ సుఖదేవ గోస్వామి మాట్లాడినటువంటి మాటలనే మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. కాబట్టి నేను చెప్పినా మీకు, ప్రభుపాదుల వారు రాసిందే మీకు చెప్పినా, ఇది సుఖదేవ గోస్వామి చెప్పింది విన్నట్టు దాంతోనే సమానం. కాబట్టి సుఖదేవ గోస్వామి ద్వారా విన్నటువంటి వాళ్ళందరికీ కలిగేటువంటి లాభం గురించి ఇక్కడ మనకి మాట్లాడటం అనేటువంటి జరిగింది. ఇక్కడికి 85 అధ్యాయాలు కంప్లీట్ అయిపోయాయి. ఇంకా 86వ అధ్యాయంలో అర్జునుడు సుభద్రను అపహరించుట, శ్రీకృష్ణుడు తన భక్తులను అనుగ్రహించుట అనేటువంటిది ఈ అధ్యాయం. అంటే సుభద్ర అంటే కృష్ణుడి యొక్క సోదరిని అర్జునుడే అపహరించుకొని వెళ్ళారట. సో అపహరించుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఎందుకు అపహరించకుండానే ఎందుకు వివాహం చేసుకోలేదు అనేటువంటిది మనం ఈ అధ్యాయంలో చూద్దాం. ఓకే, శ్రీదేవి మాతాజీ సమ్మరి చదవండి ఒకసారి. 86వ అధ్యాయం శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. అర్జునుడు సుభద్రను అపహరించుట, శ్రీకృష్ణుడు తన భక్తులను అనుగ్రహించుట. అర్జునుడు సుభద్రను అపహరించు విధము, శ్రీకృష్ణుడు మితులకు బెడలి తన భక్తులను బహుళాశ్విని శృతదేవుని అనుగ్రహించిన విధము ఈ అధ్యాయంలో వర్ణింపబడినవి.
పరీక్షన్ మహారాజు తన పితామహయగు సుభద్రాదేవి వివాహమును గురించి తెలుసుకొనగోరగా శ్రీ సుఖదేవ గోస్వామి ఇట్లు పలుకసాగెను. బలదేవుడు తన సోదరి సుభద్రను దుర్యోధనునికిచ్చి వివాహము చేయగోరినని తీర్థయాత్రలనున్న అర్జునుడు విని ఆమెను అపహరించి వివాహము చేసుకున గోరిన వాడై సన్యాసి వేషంలో ద్వారకకు వెడలెను. ఆ మారువేషము ఎంత చక్కగా అమరిననగా బలరాముడు కాని ఇతర ద్వారకవాసులు ఎవ్వరునూ కాని అతనిని గుర్తుపట్టలేకపోయిరి. పైగా వారందరూ అతనిని వైష్ణవ సన్యాసికి చూపే గౌరవమునంతటినీ చూపసాగిరి. ఈ ప్రకారము వర్షాకాలము 4 మాసములు గడిచిపోయినవి. ఒకరోజు అర్జునుడు బలరాముని ఇంట విందుకు ఆహ్వానింపబడెను. అచట అతడు సుభద్రను గాంచి వెంటనే ఆమెను పొందగోరెను. సుభద్ర కూడా అర్జునుని భర్తగా పొందగోరి ఉన్నదై సిగ్గుతో అతనిని వీక్షించినది. కొన్ని రోజుల తర్వాత సుభద్ర రథోత్సవములో పాల్గొనుటకు ప్రాసాదమును విడిచి వెళ్ళెను. ఆ అవకాశమును వినియోగించుకొనిన వాడై అర్జునుడు సుభద్రను అపహరించి తనను ఆపుటకు యత్నించిన యాదవులను ఓడించెను. బలరాముడు ఇది విని తొలుత మృక్కిలి క్రుద్ధుడైనను శ్రీకృష్ణుడు ఇతర కుటుంబ సభ్యులు శాంతింపజేసినంతటా ప్రసన్నుడై వధూవరులకు గొప్పగా పెళ్లి కానుకలను ఇచ్చి పంపెను. శ్రీకృష్ణ భక్తుడైనట్టి శృతదేవుడు ననడి బ్రాహ్మణుడు మిథిలా నగరంలో వసించుచుండెను. విధివశమున అతడు తాను తన కుటుంబము దేహయాత్ర చేయగలిగినంత మాత్రమే సంపాదనను కలిగి ఉండెను. అయినను అతడు సర్వదా సంతుష్టుడై ఉండి తన సమయమునంతటిని ధర్మకార్య నిర్వహణలో గడుపుచుండెను. పరమభక్తుడైన బహుళాసుడను రాజు కూడా మిథిలలోనే నివసించుచుండెను. జనక మహారాజు వంశంలో జన్మించినట్టి బహుళాసుడు విదేహ రాజ్యమునంతటిని పాలించుచున్నను శృతదేవుని వలనే భౌతిక సంపత్తుల నుండి విరక్తుడై ఉండెను. ఆ ఇరువురి భక్తికి ప్రసన్నుడైన శ్రీకృష్ణుడు నారదాది మునులతో కూడి వారిని చూచుటకు రథంలో మిథిలకేగెను. మిథిలా నగర వాసులు భగవానుని అతని మునిజన పరివారంను పరమానందంతో అభినందించిరి. కృష్ణుని కొరకు పలు కానుకలను తీసుకొనిన వారై వారు ఆ వసుదేవునికి మునులకు నమస్కరించిరి. బహుళాసుడు శృతదేవుడు ఇరువురును ముందుకు వచ్చి తమ తమ గృహములకు అరుదించుమని శ్రీకృష్ణుని సాదరంగా అర్థించిరి. వారి ఇరువురిని సంతుష్టులను చేయుటకు భగవానుడు తనను విస్తరింప చేసుకుని వారి ఇరువురి ఇండ్లకు ఒకే సమయమును వెడలెను. వారు అతనిని తగిన రీతిగా అర్చించి స్తుతించి పాద ప్రక్షాళనము కావించి ఆ జలమును తమ కుటుంబ సభ్యులపైన చల్లిరి. అప్పుడు శ్రీకృష్ణుడు తన చెంతనున్న మునులను స్తుతించి బ్రాహ్మణులను శ్లాఘించెను. అతిజాదులకు అతడు భక్తి యోగ ఉపదేశములను కావించెను. ఆ ఉపదేశములను అవగతము చేసుకొనిన వారై శృతదేవుడు బహుళాసుడు ఇరువురును మునులను శ్రీకృష్ణుని ఏకాంత భక్తితో అర్చించిరి. పిదప శ్రీకృష్ణుడు ద్వారకకు వెడలెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో అద్భుతమైనటువంటి 2 కథలు రాబోతున్నాయి ఈ అధ్యాయంలో. ఒకటి అర్జునుడు సుభద్రని వివాహం చేసుకోవడం, అపహరించుకొని తీసుకువెళ్ళి మరి. రెండవది బహుళాసుడు శృతదేవుడు. బహుళాసుడు శృతదేవుడు కథ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, గుర్తుందండి మీకు? భగవద్గీత చెప్పుకున్నప్పుడు కృష్ణుడి యొక్క అద్భుతమైనటువంటి లీలల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఉదాహరణగా ఈ కథ చెప్పుకున్నాం. బహుళాసుడు శృతదేవుడు వీళ్ళిద్దరికి మధ్య కాంపిటీషన్, అంటే ఎవరు గొప్ప భక్తుడు అని కదా. సో బహుళాసుడేమో ఒక మామూలు అయినటువంటి ఒక వ్యక్తి, శృతదేవుడేమో ఒక రాజు. ఓకే. సో ఒక రాజు చేసేటువంటి భక్తికి ఒక పేదవాడు చేసేటువంటి భక్తికి మధ్య తేడా ఏంటి అనేటువంటిది మనకి ఎవరు గొప్పగా భక్తి చేయగలరు, సమస్త ఐశ్వర్యాలు కలిగినటువంటి ఒక వ్యక్తి భగవంతుడికి భక్తి చేయాలి అంటే ఎంత ఈజీ, ఎంత సాధ్యమవుతుందో ఆయన చేసినటువంటి భక్తి, మరి ఆయనకు ఉన్నటువంటి ఐశ్వర్యానికి తగ్గట్టు ఆయన భక్తి స్థాయి కూడా ఎక్కువ తక్కువ ఈ పేదవాడు చేసేటువంటి భక్తి కంటే అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. శ్రీకృష్ణుడు మాయతో చేస్తారు ఇదంతా కూడా. శ్రీకృష్ణుడు ఎలా మాయతో చేస్తారంటే ఒకే సమయంలో శ్రీకృష్ణుడు 2 చోట్లకి వెళ్తారు. కృష్ణుడితో పాటు ఉన్నటువంటి మునులు కూడా విస్తరించి అక్కడికి ఇక్కడికి వెళ్తారు. ఇదంతా లీలని అక్కడ ఇక్కడ చూస్తారు ఒకే సమయంలో. చూసినటువంటి ఋషులకు కూడా తెలియదు మేము ఇద్దరులా విస్తరించామని. అక్కడ ఉన్నటువంటి ఎవరికీ తెలియదు కృష్ణుడు ఇద్దరులా విస్తరించారని. కృష్ణుడు ఇద్దరులా విస్తరించారనే తెలియడం కాదు, ఋషులకు కూడా వాళ్ళు కూడా ఇద్దరులా విస్తరించి వెళ్ళిపోయారనే విషయం వాళ్ళకు కూడా తెలియదు. సో వాళ్ళు ఇక్కడ చూసి ఇక్కడ నిజం అనుకుంటున్నారు, అక్కడ చూసి అక్కడ నిజం అనుకుంటున్నారు. 2 చోట్ల వాళ్ళు 2 సందర్భాల్లో జరిగినాయి అని అనుకుంటున్నారు వాళ్ళు, ఒకేసారి జరిగినాయి అని అనుకోవట్లేదు వాళ్ళు. సో ఆ విధంగా కృష్ణుడు ఆ లీలని చాలా గొప్ప అద్భుతంగా చేశారు. అంటే భగవంతుడి యోగమాయా ప్రభావం అనేటువంటిది భక్తుల మీద ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మనకి
మళ్ళీ ఈ కథలో కూడా మనకి బాగా అర్థమవుతుంది. ఓకే, సో దీని వివరాలు డీటెయిల్ గా మనము రేపు చర్చిద్దాం మాతాజీ. 1వ శ్లోకం నుంచి కంటిన్యూ చేద్దాం. సో అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీకృష్ణార్పణమస్తు.